అన్నా అది కొడుతుంది ఇది రవ్వే కొట్టు అన్నా కొట్రా ఆగా చిన్నగా ఆగా అరే చిన్నగా ఆగా నేను లేపుతుండే ఇది పెద్దది ఇది రవ్వే వా పెద్దదన్నది రూపచంద్రవ్వా మామూలుగా ఆడియట్లేదు ఇవన్నీ రవ్వలు ఇవన్నీ రూపచందులు హలో బ్రో నమస్తే ఈ రోజు మాత్రం మీకు ఒక బెస్ట్ వీడియో తీసుకొని వచ్చిన అది కూడా రౌ చేపలు పట్టే వీడియో రౌ చేపలు పట్టడం అంటే మరి మామూలుగా ఉండదు ఇలాంటి స్టంట్స్ చేస్తేనే మరి చేపలు పడతాయి ఇక్కడ నీళ్ళని చూసి చెరువు అనుకునేరు బాబాయ్ ఆ నీళ్ళన్ని వాగు పొంగితే వచ్చిన నీళ్లు మొత్తం నీళ్ళన్ని పొంగి పొలాల్లోకి వచ్చినాయి మా ఊరు చూడు ఆ నీళ్ళలోనే పడి బొర్లేటట్టుండు ఇక్కడికి నేను మా తాలింపు గాడు మనకు తెలిసిన అన్నోళ్ళు ముందే వచ్చిర్రు బాబాయ్ ఆల్రెడీ మనోళ్ళు అక్కడ చేపలు పట్టి మనకు ఫోన్ చేసిర్రు మనకు అసలు ఏం చెప్పకూడదు అదే చెప్పిర్రు ఇక బండి కుట్లు తెంపుకుంటా రంప కొట్టినాం బాబాయ్ ఇక ఇక్కడ చేపలు పట్టేటోళ్ళందరూ మన ఇంటికాడోళ్ళే ఇయన్నోళ్ళే మనకి ఫోన్ చేసి చేపలు పడతానే రమ్మని చెప్పారు ఈ రోజు మనం ఇక్కడికి త్రిబులగాలంతో చేపలు పడదామని వచ్చినాం మనం వీడికి వచ్చే లోపల చేపల్ని చూడు ఎట్లా బండబెట్టిర్రు అబ్బో మస్తు పెద్దగా ఉన్నాయిగా ఒక్కొక్కటి తక్కువ లేదు 2 కిలోల పైన ఉంటాయి అసలు ముచ్చట ఏంటంటే నైట్ పడ్డ వానకి వాగులు బొంగి అలుగులు పడ్డాయి ఆ అలుగులు బొంగేసరికి చేపల కోసం జనాలు చూడు ఎంత మంది వచ్చిర్రు వారి నాయన చేపల జాతరే నడుతుందిగా బాబాయ్ మీకు కనపడే వాళ్ళందరూ ఇసురు వాళ్ళతోనే చేపలు పడతారు అదే వాళ్ళకి అక్కడ అన్నకు చూడు ఎంత పెద్ద షాప్ పడ్డదు అన్న పంట పండింది పో పెద్దదన్నా ఉందన్న 2 పైన ఉంటది కదా బాబాయ్ చేప చూసిర్రా ఎంత పెద్దగా ఉందో ఈ రోజు ఇంటికి అన్న తొడగొట్టుకుంటా పోతాడు ఇంటికి ఫోన్ చేసి చింతపండు కూడా నానబెట్టమంటాడు ఇక ఇక్కడ కనపడేటోళ్ళందరూ పొద్దున్న చీసుడు వాళ్ళతో చేపలు పడతారంట పడ్డ చేపల్ని పడ్డట్టే ఇంటికి ఫోన్ చేసి పంపిస్తారంట మనం అస్సలు లేట్ చేయద్దు ఇక పిండి కలుపుకొని ఆట షురూ చేద్దాం ఆగు దగ్గరికి వచ్చి ఆ చేపల్ని చూడంగానే కాలం నీళ్ళలో పడేదాకా కాళ్ళు చేతులు గడగడ వణుకుతాయి ఇక అన్న ఇప్పుడు దాకా చేపలు పట్టి కొంచెం అలసిపోయినట్టుండు కడుపులో ఉన్న పేగులు కప్పలసినట్టు అర్థాన్ని అనుకుంటే ఒక ముద్దెత్తండు మనం పిండి కలిపి గాలం వేసే గ్యాప్ లో అన్న ఒక చేప కొట్టిండు చేపని మీకు కూడా చూపిస్తా శబ్బాష్ శబ్బాష్ వేసి ఉతల పడ్డది తేవాలి తొందరగా పడ్డ దాంట్లో ఇదేనా రవ్వ సైజు మీకు ఇప్పుడు కనపడే చేపల్ని రూపచంద్ చేపలు అంటారు ఆ చేపలు చూడడానికి సేమ్ పలకలు ఉన్నట్టే ఉంటాయి మనకి ఇక మాటల్లో మాట్లాడుకోవడం లేవు ఇక మన వాళ్ళకి ఏం చేపలు పడతాయి ఎంత పెద్ద చేపలు పడతాయనే చూద్దాం మీరు మాత్రం అప్పుడు దాకా ఒక లైక్ కొట్టుకోండి చిక్కన్ పడతాయి అసలు మామూలు లేప త్రిభుజ ఎమ్మటే ఓడిపోయింది లాస్ట్ కొడుతుందన్న అన్న ఇందాక కొడుతూనే ఉంది కదా అది ఇరవై ఉంటాయి ఈజీగా ఏమో ఈయన కదా 10 ఉంటాయి అంటాడు 20 కిలో ఎక్కువ ఉంటాయి నీకు లేవనే లేవట్లేదు రూచందులు పడ్డప్పుడు గాలం లేచిందా అన్న అసలు అదే మామూలుగా ఉండదు అది ఆ బరువు కూడా ఎక్కువ ఉండదు అది చూడడానికి సన్నగా కనపడుతుంది అన్న తెలిపింది పట్టు రూపచందా అవే వా పెద్దదన్నది పెద్దది చిన్నది రూపచందరావా
మామూలుగా అడిగట్లేగా పోయిందా? కొంచెం పెద్దగా ఉండాలనుకుంటా నా ముళ్ళు కదా. బైపాస్ మిస్టేక్ అయిందిలే. ఊడిపోయింది. ఆ సంచిగా లోడ్ తట్టుకోలేదు. అడేసుకో, దగ్గర వేసుకో. ఉందా పెద్దదే. అది కూడా పోగల. చిన్నదా? పాంప్లెట్ కాదు. ఏందన్న అంత చిన్న కుట్టింది డబ్బా? పట్టుకున్నా ఎమ్మటే చిన్న. ఓ లేపు మామూలుగా ఎట్లేగా. అది చిన్నదేందన్నా, కానీ కొట్టుడు మాత్రం చిన్న కుట్టిందే. ఓకే. లేకపోతే డబ్బా లేపి వదలబడేదిగా. ఇది చైనా ముళ్ళులా, అందుకనే ఆగింది, పోలే. ఆ కొత్త సంచులే. ఓహో, మనోడు 10 కిలోలు పడ్డా కానీ అడిగిపోద్దని అన్న సంచి ఇటీ. అరే అంతే కొట్టాలరా, మరి ఏ సైజు కొట్టిద్దో తెలియదు కదరా. రవ్వలకి అంతే కొట్టాలరా. ఓ ఆగన్నా నా టీషర్ట్ పడ్డది. అయ్యా జస్ట్ మిస్. మన ప్లాన్ వేసిండు బాబాయ్. ఇక్కడ చూడు టీషర్ట్ దిగింది తెలుసా. త్రిపుర అంతే ఇక కొట్టి లేపి వదిలేసుడే. సూపర్. అది ఎట్ట కొట్టింది చూసినారా కంటిన్యూగా. పెద్దది పడట్లేదండి బాబాయ్, గాలో వచ్చింది చూసా. బాబాయ్ టీషర్ట్ నా మీద వేసిండు. వెనక ముళ్ళు తట్టింది అన్న, వెనక ముళ్ళు తట్టింది చూడు. కొద్దిగా ఓల్డ్ చేయాల్సిందన్న, ఓల్డ్ చేయాల్సింది. చచ్చ పెద్దది, అది మామూలు పెద్దది కాదు. చల్లి పిండి కూడా ఊళ్ళో ఇంకా దాని నోట్లోంచి ఇప్పుడే కానీ వేసింది అది కదా. చీప్ క్వాలిటీయా?
జాగ్రత్త. ఓ బ్లడ్ పడుతుంది దానికి. దారంగా ఉంచాలమ్మా. అరే అన్న డబ్బా తిరుగుతుంది. పట్టు చిన్న చిన్న చిన్నగా. ప్రవీణ్ అన్నకిచ్చే ఓ ఇద్దరు అడుగుంచుడు ఇడుగుంచుడు సరిపోయింది లేపో. మామూలుగా ఉండదు మరే సినిమా. ఇట్లా ఉన్న ప్లేస్లోనే టక్ 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 అని కొట్టారా అప్పుడు లేపుతాడు. లేపుతాడు. ఇది పెద్దది ఇది. అమ్మో నా టీషర్ట్ మొత్తం ఖరాబ్ చేసినావు అన్న. బ్యాంకాక్ టీషర్ట్ అన్న అసలుకి ఇది. అయ్యో చేప తగిలిద్దని కాదు, ఆ ముళ్ళు అడగుచ్చుకుంటే అని అదొకటి భయం. అంతే. అన్న కొట్టుడు చూడు ఎట్లా కొట్టిండు. ఆడికి ఏది వాడు కొట్టాడు. వాడు అంబాడేదాకా కొట్టాడు. టీ షర్ట్ చూడు ఎట్ అయిపోయిందా. ఫోన్ కూడా పోదు. ఇక్కడ చూడు ఫోన్ కూడా పోదు. ఆడిపోయి దవగారు ఆడ ఆడగొట్టిండు గట్టిగా. కొట్రా చిన్న చిన్న చిన్నగా ఆగాగు. అరే చిన్నగా ఆగా. ఒక్క నిమిషం ఆగు. వైరందుకో వాడు వెనక్కిపోతాను చూడు ఎట్లా పోతాడు. పెద్దదే అన్నది పెద్దది. అది పోయిందా? చి ఎందుకురా డాడీ అట్లా చేసినావు? పెద్దది తెలుసా అది? ఇది రవ్వే కొట్టు అన్నా. అవతల పోయేసావు. ఇందాక మిస్ అయింది ఇదే. కింద పెట్టు. త్రిబుల్గా ఏమంటే పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది అంటే అసలు మామూలు వాళ్ళే అన్న. షబ్బాష్. సైజులు వేరేనా? ఓహో మా బాబాయ్ మామూలు లేదు ఐడియా. కొట్టన్నా కొడుతుంది అది చిన్న చిన్న. ఓహోహో 6 అది ఊడిపోయింది చూడు. గాలాన్ని కూడింది చూడు చిన్నగా. అసలు మీరు ఆ చేపల్ని పట్టించుకోవట్లేగా. పడ్డదా? పడ్డది. పోయే టైంకి పడ్డదానికి అంత ర్యాపియద్దు. లాగి మూలకేయటమే. లేపి అవతలేసే కాడికి ఏందన్న ఆడిత్తండు. ఇక పడ్డది కూడా పోవద్దని చూస్తాను పాపం. ఓకే
అవతలేసారు ఊడిపోయింది. ఇటు పడంగానే ఊడిపోతానే చూసినావా? నీ లెక్కనే నల్లగా పట్టు. హలో మామ, నమస్తే మామ. నేనుండాలి తీద్దానికి, నీ వల్ల కాదు. అది నువ్వే వేసినావా, నీకే తెలియాలి కదా. గుడి సాల్వ్ చేయాల్సింది. హలో మామ, నమస్తే మామ. షబ్బాష్. మామూలు కొట్టుడు కాదు. కొట్ట ఒక 5 కిలోలు కొట్టనా. చిన్న చేపలు మీరు కొట్టే కొట్టులకి 6లే అన్న. చూసా బాబాయ్, ఇక మనకి చేపలు పడుతున్నా గానీ పట్టే ఓపిక లేదు. ఒక్కనాడు ఒక్క చేప పట్ట చాలనుకుంటాం, ఆ రోజు ఒక్క చేప కూడా పడదు. కానీ ఈ రోజు వద్దన్నా గానీ చేపలు పడుతూనే ఉన్నాయి, కానీ పట్టే ఓపిక లేదు. ఇక మా వాళ్ళు చిన్నగా సామాన్లు సర్దుతారు. అసలు మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏందనేది మీకు కూడా చూపిస్తా. బాబాయ్, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే చేపలు అంటే ఇవే. అప్పుడప్పుడు ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. బ్రో మామిడి గట్టిని పెట్టి లేకపోతాడు. నేను ఫస్ట్ టైం ఇన్ని చేపలు గాలంతో పట్టుడు చూసుడు. అసలు ఒక సంచిలో రవ్వలు, ఒక సంచిలో రూప్ చెందులు, వాటిని లేపుడు కూడా కష్టం అవుతుంది. ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.